వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైరామాల్గూడ ఫ్లైఓవర్కి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే ఫ్లైఓవర్గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీఆర్పీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యదర్శి సుదగాని హరిశంకర్ గౌడ్ పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ ఎల్బీనగర్ ప్రాంతంలో బీసీలకు రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉందని, ఎల్బీనగర్ చౌరస్తాలో ఇప్పటికే పూలే, అంబేద్కర్, జగజీవన్ రామ్, శ్రీకాంతాచారి, ప్రొఫెసర్ జయశంకర్, సర్వాయి పాపన్న లాంటి మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఫ్లైఓవర్కు వ్యక్తిగత పేరు కాకుండా జ్యోతిరావు పులే పేరు పెడితే స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి బైరామల్గూడ ఫ్లైఓవర్కు పూలే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నుండి సాగర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి బైరామల్గూడ ఫ్లైఓవర్ బ్రిడ్జికి జ్యోతిరావు పూలేగా నామకరణం చేస్తూ ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే చదువుతోనే మార్పు వస్తుంది, మార్పు ద్వారానే సమాజంలో అసమానతలు రూపమవుతాయని చెప్పేసి 1827లోనే మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు సంఘ సంస్కర్తలు. ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాభవన్కి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు నామకరణం చేయడం జరిగింది. బిడ్డ ఖబర్దార్ దర్పల్ రాజశేఖర రెడ్డి, నీ యొక్క ఆగడాలు సాగవు. నువ్వు దివంగత వంక మధుసూదన్ రెడ్డి పేరు పెట్టాలని నీ కుల అహంకారంతో, నీ కుల ఖర్చుతో నువ్వు ఈరోజు దివంగత వంగ మధుసూదన్ పేరు ఎలా పెడతామని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికలప్పుడు మా ఓట్లు కావాలి, కానీ మా పేరు పెట్టడంలో కూడా మీకేంటి అంతర్యం అని అడుగుతూ ఉన్నాం. బలహీన వర్గాల కోసం తన జీవితాంతం సేవ చేసి అదేవిధంగా జ్ఞానాన్ని ప్రసాదించిన గొప్ప వ్యక్తి పూలే గారి పేరును ఇక్కడ సాగర్ రింగ్ రోడ్లోని బైరామల్ కూడా ఫ్లైఓవర్కు పేరు పెట్టాలని నామకరణం చేయాలని నిర్ణయించడం జరిగింది. మా పార్టీ అధ్యక్షుడు మల్లన్న గారి సూచన మేరకు ఇక్కడ మన నాయకులు బొంగు వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంకు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేశంలో బలహీన వర్గాలు చదువుకోవచ్చు, బలహీన వర్గాలు సామాజికంగా పైకి రావాలని ఒక దృఢమైన సంకల్పంతో తన భార్య సావిత్రిబాయి పూలే గారిని తాను ఎంతో సాక్రిఫై చేసి త్యాగం చేసిన గొప్ప మహనీయుడు పూలే గారు. ఈ పూలే గారి పేరును ఇక్కడ బైరామల్గూడలోని ఫ్లైఓవర్, కొత్త ఫ్లైఓవర్కు పేరు పెట్టడం మంచి సంప్రదాయం. ఇది శుభసూచమని తెలియజేసుకుంటాను. ఇందుకు సహకరించిన ఇక్కడ లీడర్లందరికీ ప్రత్యేకంగా బొంగు వెంకటేశ్వర గారిని, యూత్ అధ్యక్షులను, జనరల్ సెక్రటరీ గారిని, భావన గారిని ప్రతి ఒక్కరి పేరు పేరున మనస్ఫూర్తి వర్గంలో బైరామల్గూడ ఫ్లైఓవర్కి జ్యోతిరావు పూలే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆమోదం తెలిపింది. దీనికి మరి మా నాయకుడు తీన్మార్ మల్లన్న గారి సూచన మేరకు మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మహాత్మా అని గొప్ప పేరును గాంధీ గారి కంటే ముందే సంపాదించుకున్న గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే. సో దీనికి ఇలాంటి పేరు పెడితేనే మనందరికీ న్యాయం జరిగినట్టు అవుతుంది. వీళ్ళందరూ చరిత్రను మరిచే విధంగా రెడ్ల పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు మాకు సమాచారం ఉంది. కానీ ఎటువంటి రెడ్ల పేరు పెట్టినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. అందు గురించి మేము ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.